నా పేరు సత్యరాజ్ గౌడ్ అండి. మాది ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మేము వర్క్ చేస్తూ ఉంటాం. మిషనరీస్ రిలేటెడ్ గా మాది ఎక్కువ ఫోకస్ ఏంటంటే రైస్ ఇండస్ట్రీస్, దాని తర్వాత ఫార్మా ఇండస్ట్రీ, సీడ్స్ ఇండస్ట్రీస్ లో, ఫుడ్ ఇండస్ట్రీస్ లో ఎక్కువ వర్క్ చేస్తాం మేము. దాని రిలేటెడ్ గా మా దగ్గర అన్ని ప్యాకింగ్ మిషనరీస్ ఉంటాయి. వాళ్ళకి ప్రింటర్స్ కానీ, ప్యాకింగ్ మిషనరీస్, ప్రింటర్స్, సీలింగ్ మిషన్స్, మిగతా వాళ్ళ ప్యాకేజింగ్ రిలేటెడ్ గా అన్ని రకాల మిషనరీస్ మనం సప్లై చేస్తుంటాం. నమస్కారం అండి, నా పేరు హేమచంద్రరావు. నేను events9.com అనే కంపెనీ నడిపిస్తానండి. మేము చేసే పని ఏంటంటే ఓన్లీ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేస్తాం, ఇండస్ట్రీ టు ఇండస్ట్రీకి. సో ఇక్కడ నాచారంలో చేయడానికి ఉద్దేశం ఏంటంటే, మన పక్కన ఉన్న ఇండస్ట్రీలో ఏం ప్రొడక్షన్ అవుతుందో ఎవరికీ తెలియదు, పక్క సందులో ఉన్నదో ఎవరికీ తెలియదు. సో మనం ముందు చెర్లపల్లి, నాచారం, మల్లాపూర్, ఉప్పలు, తర్వాత మౌలాలి, కుషాయిగూడ ఇండస్ట్రీస్లో జరిగే ఉత్పత్తులు వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అందరూ హైటెక్స్లో పోయి స్టాల్ పెట్టుకునే స్తోమత ఉండదు. చిన్న చిన్న వ్యాపారులు చాలామంది ఉంటారు, వాళ్ళకు అంత డబ్బులు పెట్టి పోలేరు. కాబట్టి వాళ్ళకు చిన్న ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాను. ఇది లాస్ట్ ఇయర్ జనవరిలో చేశాను ఇక్కడే, మళ్ళీ ఆగస్ట్లో బాలనగర్లో చేశాను, మళ్ళీ ఈ జనవరిలో ఇక్కడ వచ్చాం మళ్ళీ. సో నెక్స్ట్ అంటే ప్రతి ఏరియాలో ఒక షో చేద్దామని మా ఆలోచన ఉందన్నమాట. ఎవ్రీ ఇయర్ ఒకటో రెండో మూడో షోస్ చేస్తే ఆ మన ఇండస్ట్రీ మనమే పెంచుకోవాలి. ఎవరో వచ్చి ఎవరేం చేయరు, మన ఇండస్ట్రీ మనమే బాగు చేసుకోవాలి. సో మాదొక చిన్న ఒక ట్రై. ఇది సక్సెస్ అవుతుందా కాదా అనేది వేరియేషన్. కానీ ఇప్పుడు మనం 80 స్టాల్స్ పెట్టాం ఇక్కడ. లాస్ట్ ఇయర్ 60 ఉండేవి, ఈసారి కొంచెం బాగా స్టాల్స్ వచ్చినాయి. ఇందులో అన్ని విధాల స్టాల్స్ ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన చాలా చాలా ఉత్పత్తులు ఇక్కడ దొరుకుతాయి. సిఎన్సి మిషన్ నుంచి, హైడ్రాలిక్స్ నుంచి, కంప్రెసర్ నుంచి, ఐటీ రంగంలో అందరూ వచ్చారు. చాలా బాగుంది. అప్పుడే కొందరికి ఆర్డర్లు కూడా వచ్చేసినాయి, 2-3 లక్షల ఆర్డర్ వచ్చినాయి. వాళ్ళు మరీ హ్యాపీగా ఉన్నారు. సో ఉద్దేశం అంటే చిన్న చిన్న వ్యాపారవేత్తల్ని ఒక నెక్స్ట్ ప్లాట్ఫామ్స్కి వద్దామని మాది దృక్పథం. దాంతో ఆ సంకల్పంతో చేస్తున్నాం. నేను 2000లో స్టార్ట్ చేశానండి. 2000 నుంచి 2003 దాకా ఒక 6 షోలు చేశాను. మళ్ళీ మధ్యలో 20 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇవన్నీ ఇది నాకు ఒక ప్యాషన్. ఇది ఈవెంట్ అనేది ఒక ప్యాషన్ నాకు, ఏదో చేయాలి సొసైటీ కానీ. సో 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ ఒక షో చేస్తున్నాను నేను. ఇది 3వ షో. హ్యాపీ, చాలా అందరూ హ్యాపీ ఉన్నారు. అందరికి బిజినెస్ రావాలని మా ఆలోచన. ఓకే, హైదరాబాద్లో నుంచి ఉన్నాయి కొన్ని, ఢిల్లీ కంపెనీ 2-3 ఉన్నాయి. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ స్టాల్ పెట్టుకున్నారు. కొన్ని బెంగళూరు కంపెనీ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ స్టాల్ పెట్టుకున్నారు. ఓవరాల్గా మన హైదరాబాద్లో ఉన్న కంపెనీలు పెద్దవి వచ్చినాయి. ఇప్పుడు సిఎన్సి మిషన్ ఒకటి పెట్టారు ఇక్కడ మన లోకల్ కంపెనీ. దాన్ని మోయడానికే పెద్ద 2 ట్రైన్లు వచ్చినాయి. అంటే ఇంత చిన్న పరిశ్రమ వాడల్లో అంత పెద్ద మిషన్ పెట్టాలని ఎవరు రారు. అయినా మనం ముందు మనం మార్కెట్లో ఉన్నాం అని చెప్పుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. ఇది నేనున్న అప్రోచ్ కాలేదు. నెక్స్ట్ టైం నేను ఎంఎస్ఎంఈని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాం. ఎంఎస్ఎంఈ అప్రోచ్ అయితే వాళ్ళ సదుపాయాలు ఉంటాయి. వాళ్ళు ఒక 60-70 మందికి వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కాబట్టి వాళ్ళ సదుపాయాలు ఉంటాయి. దాన్ని నెక్స్ట్ టైం తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే 80 స్టాల్స్ ఉంటే ఇయర్ వాళ్ళు 100 దాటితేనే వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మాకు తప్పకుండా వాళ్ళ సపోర్ట్ ఉంటే మంచిదే. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. నెక్స్ట్ నవంబర్, డిసెంబర్ ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు ఏంటంటే తెలంగాణలో ఉన్న ఐలాస్ అన్ని, అంటే ఈ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఉన్నాయి కదండి, తెలంగాణలో ఉన్న మొత్తం కరీంనగర్ అనుకోండి, ఖమ్మం అనుకోండి, సిద్దిపేట అనుకోండి, అందరినీ ఒక ప్లాట్ఫామ్ కింద తెద్దాం అనుకుంటున్నాం. ఒక 600 స్టాల్స్ దాకా ప్లాన్ చేస్తున్నాం. రేపు ఫిబ్రవరి నుంచి వర్క్ స్టార్ట్ అయిపోద్ది దానికి. ఈ వెన్యూ సరిపోదు కాబట్టి పెద్ద వెన్యూ ఒకటి చూస్తాం దానికి. దెన్ అది కాలం ఎలా నిర్ణయిస్తో చూద్దాం. సార్ నేను ఇంజనీర్ కాదు, నేను ఏమీ కాదు. నాకు ఇది అంటే ఒక పిచ్చి ప్యాషన్. నా ప్రొడక్షన్ వేరు. నేను ఒక వాటర్ ప్లాంట్స్ నేను అమ్ముతాను. నేను వాటర్ బిజినెస్లో ఉన్నాను. నేను హ్యాపీ దాంతో. ఇదంటే ఏదో చేద్దాం, మన సొసైటీకి, ఇండస్ట్రీ వాళ్ళకి చేద్దామని ఒక దాంతోనే చేస్తుంది. ప్యాషన్ డ్రివెన్ ఇది. ఇంకా డబ్బులు వస్తాయా పోతాయా పక్కన పెట్టండి, ప్యాషన్ చేయి. లాస్ట్ ఈవెంట్ మాకు బాలనగర్లో మాకు డబ్బులు పోయినాయి. పోనీ ఒక మంచి పని చేయడానికి ఎన్నో నొప్పులు పడాల్సి వస్తుంది, తప్పదు, పడుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రిటర్న్ బ్యాక్ టు సొసైటీ ఇవ్వాలి కదా సార్. మనము అందరూ నాకే కావాలనుకునే కాకుండా మనం కూడా కొంచెం రిటర్న్ చేద్దాం సొసైటీకి. ఇప్పుడు నేను ఇక్కడ టైనీ ఇండస్ట్రీస్ ఒక 350 కంపెనీలు ఉన్నాయి, చిన్న చిన్నవి. అందులో ఫ్యాబ్రికేటర్ ఉన్నారు, తర్వాత పౌడర్ కోటింగ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నేను ఫ్రీ స్టాల్స్ ఇచ్చాను. నేను మీ గురించి మీరు చెప్పుకోండి. మీరున్నట్టు ఎవరికి తెలియదు. మీరు చెప్పుకుంటే మీకు ₹1,00,000 బిజినెస్ వచ్చినట్టేగా ఈ 3 రోజులలో. వాళ్ళు హ్యాపీ కదా. సో వాళ్ళ హ్యాపీ ముందు నాకు అవసరం ఇంకేం లేదు. ఇక అది అచీవ్మెంట్ నాది. ఎప్పటి నుంచి మేము ఇది 2006 నుంచి ఉన్నాం సార్ దీంట్లో మార్కెట్లో. మాది వచ్చి మెర్చల్ ఇండస్ట్రియల్లో ఉంటుంది. 2006 నుంచి మేము ఆల్రెడీ ఈ లైన్లో ఉన్నాము. మీరు ప్యాకేజ్ మిషన్స్ అమ్ముతారు?
ప్యాకేజింగ్ మిషనరీస్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ప్లస్ కొన్ని మిషనరీస్ మేము బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని సేల్ చేస్తూ ఉంటాం. మీరు ప్యాకేజీ అంటే ఏమంటారు, ప్యాకేజ్ మీరు డైరెక్ట్ చేయడం అంటుంది. మనం ప్యాకేజ్ చేసేది ఉండవు సార్. ఎవరైనా సరే అంటే రైస్ ఇండస్ట్రీ ఉంది అనుకోండి, రైస్ రిలేటెడ్ గా ఏమైనా ప్యాకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కావాల్సిన ప్యాకింగ్ మిషనరీస్ మనం సప్లై చేస్తాము. అదేవిధంగా ఫార్మా ఇండస్ట్రీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీలో వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్న ప్రోడక్ట్ కి ఏదైనా ప్యాకింగ్ చేయడానికి ఏదైనా మిషనరీస్ అవసరం ఉంటే వాళ్ళకి మనం సప్లై చేస్తాం సార్. అట్లా లైక్ బిస్కెట్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, దాంట్లో రిలేటెడ్ గా ఏమైనా మిషనరీస్ కావాలన్నా కూడా బ్యాగ్స్ ప్యాకింగ్ కానీ లేకపోతే పోస్ట్ ప్యాకింగ్ కానీ ఏమన్నా ఉన్నా కూడా వాటి రిలేటెడ్ వాళ్ళకి సప్లై చేస్తాం. ప్రింటింగ్ పరంగా మీరు దానికి వాళ్ళు చేసుకోవాలా, అది కూడా మీరు ఏమన్నా ప్రింటింగ్ పరంగా మనం ఏం చేయం సార్. అది మనం ప్యాకింగ్ రిలేటెడ్ గా ఇస్తాము. దాని తర్వాత వాళ్ళు ఎంఆర్పీస్ కానీ ఏమన్నా కానీ పోస్ట్ పైన పెట్టుకోవాలనుకున్నప్పుడు, డేటా బేస్ ఎక్స్పైరీస్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు దాని రిలేటెడ్ గా మనం వాళ్ళకు ప్రింటింగ్ మిషనరీస్ కూడా సప్లై చేస్తాం.